ఈ సమయంలో విలువైన తన వాక్కులను మనం నేర్చుకోవడానికి దేవుడు మనకు ప్రసాదించిన ఈ అవకాశాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి క్రీస్తు పేరిట ధన్యవాదములు, స్తుతులు, స్తోత్రములు తెలియజేసుకుంటున్నాను. అలాగే అవకాశాన్ని నాకు ప్రసాదించిన సహోదరులు, పెద్దలు వెంకటేశ్వర్లు గారికి కూడా మరొకసారి ధన్యవాదములు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఓకే, ఒక విషయాన్ని మనం ధ్యానించవలసి ఉన్నది కదా. మరి తొట్టిల్లకూడదు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. వాక్యాన్ని నేర్చుకుంటే బాల్యం నుండి వాక్యంలో ఎదిగితే తొట్టిల్లరు అనే సంగతి కూడా మనకు బోధపడింది. అయితే చాలామంది తొట్టిల్లుతున్నారు కదా, మరి వాటి విషయంలో లేక వారి విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇత్యాది సంగతులను మనం ఇప్పుడు కాసేపు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళదాం. అందరూ ఏకీభవించండి. పరిశుద్ధుడైన కన్న తండ్రి, పరలోకమందున్న మా నాయన, మా దేవ, మీ బిడ్డలమైన మమ్మల్ని ప్రేమించి మీ వాక్కులను ధ్యానించడానికి మరొకసారి మీరు మాకు ప్రసాదించిన అవకాశమును బట్టి మీకు ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం. తండ్రి, మధ్యాహ్న సమయంలో ఎంతో వేడిలో మీ బిడ్డలు మీ వాక్యం కొరకు ఆశతో కూర్చున్నారు. వారి ఆత్మలను బలపరుచుటకు అవసరమైన జ్ఞాన సంగతులను నేర్పించండి. వాక్యాన్ని అందిస్తున్న నాకును సమయోచితమైన జ్ఞానమునివ్వమని క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు రెండవ అంశంగా మనం చూడబోతున్నది, కృషి ఉంటే మనుషులు ఏమవుతారు. కృషి ఉంటే మనుషులు ఏమవుతారు. ఈ మాట వినగానే మీ అందరికీ ఒక సినిమా పాట గుర్తొచ్చుంటుంది. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనే ఒక పాటను మనం విన్నాం. దానిని వేటూరి గారు ఒక సినిమా కొరకు రచించాడు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారట. కృషి అంటే ఏమిటి? మన శీర్షికలో కృషి అంటే ఏమిటి? కృషి అనగా ప్రయత్నం. కృషి అనగా ప్రయత్నం. అలాగే కృషి అనగా జీవనోపాయము అంటారు. రాసుకోండి అందరూ. కృషి అనగా జీవనోపాయము. కృషి ఉంటే మనుషులు ఏమవుతారు అనే పాటలో ఋషులవుతారు అని ఆయన చెప్పుకుంటూ వెళ్ళాడు. ఋషులు అంటే ఎవరు? ఋషి అనగా జ్ఞానార్జనలో అత్యున్నత స్థితిని చేరిన సాధకుడు అని అర్థం. అతడు తెలిసి రాశాడో తెలియక రాశాడో తెలియదు, కానీ అతనికి ఉన్న భాషా పాండిత్యాన్ని బట్టి ఒక చక్కటి భావాన్ని ఈ పాటలో ఆ లైన్లో అతడు దాన్ని ఇన్క్లూడ్ చేశాడు, ఇన్సర్ట్ చేశాడు. ఏమిటట? ఋషి అంటే ఎవరట? జ్ఞానార్జనలో అత్యున్నత స్థితిని చేరిన సాధకుడు. వెరీ గుడ్. అలాగే జ్ఞానాధికుడు అనే అర్థం కూడా వస్తుంది. ఋషి అనగా జ్ఞానాధికుడు అనగా జ్ఞానంలో అధికుడు అని అర్థం. ఇంకా కాస్త లోపలికి వెళ్ళి ఆలోచిస్తే ద్రష్ట అనే అర్థం కూడా వస్తుంది. ద్రష్ట అనగా ఋషి, జ్ఞానాధికుడు అని అర్థం అన్నమాట. వెరీ గుడ్. మరి ఈ పాట గురించి కానీ లేకపోతే ఈ ఋషుల గురించి కానీ ఈ కృషి గురించి కానీ మనం ఎందుకు ఆలోచించాలి? ఒక క్రైస్తవులంగా మనం ఉన్నాం కదా, మనం చెప్పుకునేవి వేరు కదా, మన జ్ఞానం వేరు కదా. వాటి గురించి మనం ఎందుకు ప్రస్తావించాలి అని బహుశా మీరు అనుకుంటారేమో. ఇక్కడ నేను సినిమాల గురించి పాటల గురించి ప్రస్తావించలేదు, కానీ ఆయన రచనను గురించి మాత్రమే మీకు నేను తెలియజేస్తున్నాను. దేవుని పిల్లారా, ఈరోజు ఉదయం మనం నేర్చుకున్న ఆ సబ్జెక్ట్లో యవ్వనం తప్పక తొట్టిల్ల చేస్తుందా అనే అంశంలో యేసుక్రీస్తు గారు తొట్టిల్లకుండా ఎంతో జాగ్రత్తగా బ్రతికారు అనే సంగతిని మనం పరిశీలించాం. బాల్య దశ నుండి ఆయన దేవుని వాక్కులలో అనగా ధర్మశాస్త్రంలో ఎదుగుతూ దానిలో నిష్ణాతుడై దాని ద్వారానే అపవాదిని ఎదిరించగలిగేటంతటి శక్తి సామర్థ్యాలు సొంతం చేసుకున్నాడు. నేరుగా అపవాదితో తలపడ్డాడు, ఢీ కొట్టాడు, వాడిని తరిమివేశాడు అనే విషయాన్ని మనం అధ్యయనం చేశాం. సో బాల్యం నుండి ఎవరైతే వాక్య సాధనలో లేకపోతే వాక్య జ్ఞానంలో ఎదుగుతారో
వాళ్ళు తొట్టిల్లరు అనే విషయం క్రీస్తు జీవితం ద్వారా మనకు బోధపడింది. వెరీ గుడ్. అయితే మనలో చాలామంది బాల్యం నుండి వాక్యం నేర్చుకున్న వాళ్ళు కారు. నేను కూడా చిన్నప్పటి నుండి సండే స్కూల్కి వెళ్ళి అక్కడ కూర్చొని ఆ టీచర్లు చెప్పే వాక్యాలు విని జ్ఞానాన్ని అందుకున్న వాడిని కాదు. నేను కూడా మధ్యలో వచ్చిన వాడినే. ఇంచుమించు ఒక 20 ఏళ్ల క్రితం నుండే నాకు దేవుని వాక్కులు అంటే ఏమిటో, జ్ఞానం అంటే ఏమిటో పరిచయం అయింది. అంతకు ముందు వరకు కూడా నాకు తెలియదు. మరి బాల్యం నుండి పునాది పడకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? మనలో చాలామందికి బాల్యం నుండి వాక్యపు పునాది లేదు. నిర్ణీత వయసు వచ్చిన తర్వాత మనం వాక్యాన్ని నేర్చుకున్నాం. కొందరు 50 ఏళ్ళకు తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు, మరికొందరు 40 ఏళ్ళకు తెలుసుకున్న వాళ్ళు ఉంటున్నారు, మరికొందరు 25 ఏళ్ళకు తెలుసుకుంటున్నారు, మరికొందరు 20 ఏళ్ళకు తెలుసుకుంటున్నారు. దేవుని దయ వలన, దేవుని సంకల్పం వలన మన విశ్వవిద్యాలయంలో, మన బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్ ఇండియా ఇంటర్నేషనల్లో మన బిడ్డల గర్భాన పుట్టిన వాళ్ళు మాత్రం చిన్నప్పటి నుండి వాక్యంలో ఎదగడాన్ని మనం చూస్తున్నాం. చాలా సంతోషం. వారు రాబోయే రోజుల్లో దేవుని జ్ఞానాన్ని బట్టి బలవంతులుగా, ధైర్యవంతులుగా నిలబడగలరు. తమ స్థితిని వాళ్ళు కాపాడుకోగలరు. యవ్వనంలో తొట్టిల్లకుండా చాలా జాగ్రత్తగా తమ బ్రతుకును వాళ్ళు తీసుకుని వెళ్ళగలరు. ఓకే, ఆ విషయం మనకు ఖచ్చితం. అయితే మరి మధ్యలో వచ్చిన మనలాంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి? మనం ఎలా జీవించాలి? వాక్యాన్ని నేర్చుకున్నాం, బాగుంది. ఎంబీడీహెచ్లు చేసేసాం, చాలా సంతోషం. చాలామంది పరీక్షలు రాస్తున్న వాళ్ళు ఉన్నారు, వెరీ గుడ్. ఎంబీడీహెచ్ చేసేసాం సరే, జ్ఞానాన్ని నేర్చేసుకున్నావు సరే, జ్ఞానం ప్రకారం బ్రతుకుతున్నావా లేదా? వాక్యాన్ని నేర్చుకున్నావు, మంచిది, సంతోషం. నేర్చుకోవలసింది దేని కొరకు? నేర్చుకోవలసింది దేని కొరకు అని మనం ఆలోచించినప్పుడు ఎంబీడీహెచ్ చేసిన ఎవరిని కదిపినా మరొకడికి వాక్యం చెప్పడం కొరకే అంటాడు. మరి నీ సంగతి ఏంటి? మరి నీ పరిస్థితి ఏమిటి? నువ్వు వాక్యానుసారంగా బ్రతుకుతున్నావా? బ్రతికే మరొకరికి నువ్వు వాక్యం చెబుతున్నావా? లేక నీలో కూడా ఏవైనా లోటుపాట్లు, లోపాలు, తప్పిదాలు, తడబాట్లు, తొట్టుబాట్లు ఇటువంటివి ఏవైనా ఉన్నవా? లేవా? ఉన్నవా? లేవా? 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 ఉండవా? ఉండట్లేదా? పండితుల, పరిపూర్ణుల, సంపూర్ణ సిద్ధి పొందేసిన వాళ్ళ, వాక్యం ప్రకటించే స్థాయికి వచ్చేసామంటే దాని అర్థం ఏమిటి? మేము ఎంతో నేర్చేసుకున్నాం. చాలామంది బ్రదర్ వాక్యం చెబుతుంటే చూశాను, బయట షికార్లు చేస్తున్నారు. అలాగా బయట షికార్లు అంటే దాని అర్థం ఏమిటి? వాళ్ళేం పనిలో ఉన్నవాళ్ళు కాదు, ఏదో ఒక పని అప్పగింపబడిన వాళ్ళు కాదు, సరదాగా తిరుగుతున్నారు బయట. అలా కారణం ఏమిటి? ఇవన్నీ మాకు తెలుసండి, ఇవన్నీ మేము ఎప్పుడో వినేసాము, ఇవన్నీ మాకు వచ్చేసినాయి. మరి అలా తిరుగుతున్నప్పుడు చూసే వాళ్ళకి, ఇక్కడ వాక్యం చెబుతున్న వాళ్ళకి ఎలా ఉంటుందండి? ఆయన బ్రదర్ వాక్యం నేను కూర్చొని చూస్తున్నాను, హ్యాపీగా భుజాల మీద చేతులు వేసుకుని తాయితీగా నెమ్మదిగా అలా విహరిస్తున్నారు, చక్కగా హ్యాపీగా. ఎందుకు విహరిస్తున్నారు? మాకు తెలుసంతా అంటే నీకు మొత్తం తెలిసిపోయిందా? నీకు జ్ఞానం అబ్బేసిందా? అబ్బడం అంటే ఏమిటి? జ్ఞానం తెలిసిపోవడం అంటే ఏమిటి? నేర్చుకున్న జ్ఞానం ప్రకారం నువ్వు బ్రతకడమే నీకు జ్ఞానం అబ్బినది, నీకు జ్ఞానం వంటబట్టినది అనే దానికి నిదర్శనం కదా. మరి ఇప్పుడు చాలామంది సరిగ్గా వినట్లేదు, తిరుగుతున్నారు. కొంతమంది స్టేజ్ మీద ఉన్న వాళ్ళు పడుకున్నారు అనుకున్నాం. స్టేజ్ మీద ఉన్న వాళ్ళే పడుకున్నారు అనుకుందాం మనం కాసేపు. నిద్రపోతున్నారు, ప్రిన్సిపల్సే నిద్రపోతుంటే ఇంకా బయట వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? మన అన్నయ్య పడుకున్నారు స్టేజ్ మీద, మనం తిరుగుదాం సరదాగా అలా అనుకుంటారు. అంటే మనకేమర్థమైంది? ఇంతకీ మనకు మాత్రం ఏమర్థమైంది? మనకు కూడా ఏమర్థం కాలేదు. మాకు అంతా తెలుసు కదా, ఇదంతా మేము ఎప్పుడో వినేసాం, ఎప్పుడో పరీక్షలు రాసేసాం, ఎప్పుడో పాస్ అయిపోయాం, మాకు ఇదంతా నథింగ్, మేమేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అనుకుంటూ ఉంటారు చాలామంది. దేవుని పిల్లారా, ఎక్కడో తేడా జరుగుతుంది చూసారా? ఎక్కడో ఏదో లోపం. ఏమిటా లోపం? వాక్యాన్ని నేర్చుకుంటున్నాం, బాగుంది, చాలా సంతోషం. కానీ వాక్య ప్రకారం బ్రతికే విషయం దగ్గరికి వచ్చినప్పటికీ ఏదో తడబాటు, ఏదో తొట్టుబాటు, ఎక్కడో లోపం, ఏదో బలహీనత, ఏదో ఒక విధమైన సమస్య, ఎక్కడో ఒక చోట పాపంలోకి వెళ్ళిపోవడం, పాపంలో పడిపోవడం.
ఇవన్నీ కూడా వాక్యాన్ని నేర్చుకున్న వాళ్ళలోనే ఎక్కువగా జరుగుతున్నవి అని మనం నిర్ధారణకు రావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కారణం ఏమిటని మనం ఆలోచిస్తే, ఓకే, బాల్యం నుండి వాక్యాన్ని మనం నేర్చుకోలేదు కాబట్టి. నైస్, ఓకే, సంతోషం. తడబడుతున్నాము, ఏదో ఒక విధంగా పాపంలో పడిపోతున్నాము, ఏదో ఒక బలహీనతలో చిక్కుకుంటున్నాం, ఓకే, నైస్. ఇటువంటి పరిస్థితుల్లో మరి మనం ఎలా జీవించాలి, మనం ఎలాగా దీనిని అధిగమించాలి? మనం బైబిల్లోకి వెళ్ళామనుకోండి, చాలా ఆశ్చర్యకరమైన మాటలు క్రీస్తు నోట మనకు వినిపిస్తాయి. మన ఆలోచనకు తగినట్టుగా ఉంటాయి ఆ మాటలు. ఆ వచనం చదివితే మనకు చాలా ఆనందము, ఆశ్చర్యం కూడా కలుగుతుంది. ఆ వచనం ఏంటో ఒకసారి చూద్దాం. మనం యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను మరలా బ్రతుకుతాడు, బ్రతికున్నవాడు బ్రతికి నా యందు విశ్వాసం ఉంచినవాడు ఎన్నటికీ చనిపోడు, ఎప్పటికీ చనిపోడు అంటున్నాడు. ఈ మాట మనకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. కారణం ఏంటంటే, ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు, మనం తిరిగి లేపబడతాము, అనగా మనం పునరుద్ధానులు అయిపోతాం, మనం తండ్రి చెంతకు వెళ్ళిపోతాము అన్నది ఇక్కడ క్రీస్తు మాటల్లోని ఉద్దేశం. సో ఇక్కడ ఏ ఉంటే సరిపోతుందని మనకు బోధపడుతున్నది? విశ్వాసం ఉంటే చాలు, ప్రభువును విశ్వసిస్తే చాలు, అక్కడితో మన జీవితం సెటిల్ అయిపోయినట్టే. అలాగే మన వాళ్ళలో చాలామంది ఎంబీడీహెచ్ చేసేసాము, మాకు ఇంకా చాలు, మేమింక పండితులైపోయాము, మేమింక ముదిరిపోయాము, మాకన్నా ముదిరి ప్రపంచంలో ఇంకెవడో లేడు, కాబట్టి మేము వాక్యం వినాల్సిన అవసరం లేదు అని చాలామంది భావిస్తూ ఉంటారు. దేవుని వెళ్ళారా, విశ్వసిస్తే యేసుక్రీస్తు గారు పరలోకమునకు పంపించే కాలము ఇప్పటి కాలం కాదు, అది ఆయన భూమి మీద బ్రతికున్న కాలము. ఎందుకంటే మనుష్య కుమారునికి, లేక దేవుని కుమారునికి, మనుష్య కుమారునికి భూమి మీద మనుషుల పాపములను క్షమించగలిగే అధికారం ఉన్నది అని ఆయన చెప్పాడు. సో ఆయనకున్నటువంటి అధికారంతో నీ పాపాలు క్షమించేస్తున్నాను పో అన్నాడంతే. నువ్వు నా యందు విశ్వాసం ఉంచావు కాబట్టి నీ పాపాలు క్షమించేసావు, నువ్వు వెళ్ళిపో ఇంకా అన్నాడు. అక్కడితో వాడు ఛాన్స్ కొట్టేసినట్టు అయిపోయింది. కానీ మనం ఉన్నది ఆయన కాలంలో కాదు, మనం ఉన్నది మన కాలంలో. మనం కూడా విశ్వసిస్తే సరిపోతుందా? విశ్వాసం ఉంచితే పరలోకం వెళ్ళిపోతామా? అదే బైబిల్ గ్రంథం బోధిస్తుందా? జ్ఞానాన్ని నేర్చుకున్నంత మాత్రము చేత మనిషి పరలోకం వెళ్ళిపోతాడా? ఎంబీడీహెచ్ చేసినంత మాత్రం చేత BOUIలో ఉన్న వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోతారా? ఒక మాట చూద్దాం బైబిల్ నుండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. పౌలు తిమోతితో మాట్లాడుతున్నాడు, ఆయన ఉత్తరం రాస్తున్నాడు. అబ్బాయి తిమోతి, నా గురించి చెప్పమంటావా? నీకు తెలుసు, నువ్వు చూసావు, మరలా నీకు చెబుతున్నాను, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అంటున్నాడు. మరలా చదివితే మంచి పోరాటము పోరాడి తిని అన్నాడు. మంచి పోరాటమా? ఏమిటి మంచి పోరాటం? దేనికై పోరాటం? ఎందుకు పోరాడాలి? ప్రభువునందు విశ్వాసం ఉంచాడు కదా, విశ్వాసం ఉంచితే సరిపోతుంది కదా, మరలా పోరాటం అవసరమా? క్రీస్తు మాట్లాడుతున్న కాలానికి నా యందు విశ్వాసం ఉంచినవాడు ఎన్నటికీ చనిపోడు, ఒకవేళ చనిపోయినా మరలా బ్రతుకుతాడు అంటున్నారు ఆయన. కానీ పౌలు కాలం ఇంచుమించుకు ఒక 30 ఏళ్ళు గడిచేటప్పటికి పౌలు ఇంచుమించు అటువంటి మాటలనే మాట్లాడకుండా విశ్వాసానికి ఆవల, విశ్వాసానికి మరొక అంచున మరొకటి ఏదో ఉన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి ఏమిటంటే అది పోరాటం చేయాలా? పోరాటం చేయాలి అంటున్నాడు. వింటున్నారు కదమ్మా, అందరూ శ్రద్ధగా వినాలి. నిద్రపోకండి, ఆవలించకండి, దిక్కులు చూడకండి, శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఈరోజు చివరి రోజు కదా, మీరు కొన్ని మంచి విషయాలు నేర్చుకుని ఇంటికి వెళ్ళాలి.
ఇదేదో పని పాట లేక పెట్టిన కార్యక్రమం అని కానీ చాలామంది అనుకుంటున్నారేమో. కాదండి, దీని వెనుక తపనుంది. ఈ కార్యక్రమం వెనుక ఆసక్తి ఉన్నది. ఈ కార్యక్రమం వెనుక కష్టం ఉంది, నష్టం కూడా ఉంది. తెలుసా మీకు? చాలామంది దైవ కార్యక్రమాలు చేస్తున్నారు అంటే వచ్చి కూర్చుని వినడానికి కూడా చాలా ఫీల్ అయిపోతుంటారు. ఏమండి రండి వాక్యం వినండి అని అడిగామనుకోండి, చూద్దాంలేండి వీలున్నప్పుడు వస్తూ ఉంటాం, టచ్లో ఉండండి మాకు అన్నాడు ఒక ఆయన నాతో. అయితే నేను టచ్లో ఉండాలట. టచ్లో ఉంటే అప్పుడు చర్చికి వచ్చి వాక్యం వింటాట. ఎంత విడ్డూరంగా ఉందో చూడండి. అంటే వినేవాడికి చెప్పేవాడు లోకం అని ఒక సామెత ఉంది చూశారు. అలాగా మన వాళ్ళ పరిస్థితి ఎలా అయిపోయిందంటే, చక్కటి సదుపాయాలన్నీ కల్పించి వాక్యాన్ని వినండి నాయన, మీరు నేర్చుకోండి, మీ బిడ్డలకు నేర్పించండి, మీ తరాలను మార్చండి అని ఒకవేళ ఎవరైనా ఒక సత్సంకల్పంతో ముందుకు వచ్చి కార్యక్రమాన్ని జరిగించాలని నిర్ణయిస్తే డబ్బులు ఎక్కువైపోయి కొట్టుకుంటున్నారు అనుకుంటారు. డబ్బులు ఎక్కువైపోయిన వాళ్ళు అందుకే ఎలా పెడుతున్నారు ఇవన్నీ అనుకుంటున్నారు. దేవుని పిల్లలారా, డబ్బులు ఎక్కువైపోయి ఎవరు దేవుని పని చేయరండి. దేవుడిపై ప్రేమ ఉంటేనే, దేవుని ప్రజలపై శ్రద్ధ ఉంటేనే, భవిష్యత్తు తరాలను కాపాడుకోవాలి అనే ఒక తాపత్రయం ఉంటేనే ఇటువంటి భారీ కార్యక్రమాలకు సిద్ధపడతారు. తెలుసా? దీని వెనుక తపన ఉంది. తపన ఆ తపనను నేను చూశాను కనుకనే అంత దూరం నుండి ఇక్కడికి వచ్చాను నేను. ఆ తపన మన సహోదరులు వెంకటేశ్వర్ల గారిలో చూశాను. నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందండి. హ్యాపీగా ఆయన ఉద్యోగం ఆయన చేసుకొని ఆయన బ్రతకగలడు. కానీ నా దేవుని కొరకు నేను పని చేయాలి బ్రదరు. నా బ్రతుకు కాలంలో నేను ఎంతో కొంత చేసి రాబోయే తరాలకు ఒక మంచి బిడ్డలను అందించి నేను వెళ్ళిపోవాలి. కాబట్టి మీరు కూడా మా పనిలో భాగస్వాములు కావాలి మీరు అనేటప్పటికి నేను చాలా ఆనందించానండి. అంత సుదీర్ఘమైన ఆలోచనతో, చక్కటి ప్రణాళికతో, బహు వ్యయ ప్రయాసలతో ఏర్పాటు చేసిన కార్యక్రమం. అర్థమైందా? కాబట్టి సద్వినియోగపరచుకోండి. మేము డబ్బులు కట్టాం కదండి, మీరు ఇచ్చే డబ్బులు దీనికి పెట్టిన ఖర్చుతో ఎందుకు పనికిరానివన్నమాట. దీని ఖర్చు ముందు మీరు కట్టిన రిజిస్ట్రేషన్ ఫీజు నథింగ్ అంతే, నథింగ్. కాబట్టి డబ్బులు ఇచ్చాం కదా అని అనుకోకండి. అది తప్పు. కాబట్టి కష్టానికి తగిన ప్రతిఫలం రావాలి అంటే మీరు వినాలి, మీరు ఆలోచించాలి, మీరు మారాలి, మీ దృక్పథం మారాలి, మీ ఆలోచన విధానం మారాలి. ఈ రోజు నుండి మీ బ్రతుకులలో గుర్తించదగిన మార్పు రావాలి. అదే ఎంతమంది ఇక్కడ కష్టపడి పని చేయడానికి, ఆయన అంత దూరం నుంచి రావడానికి, నేను రావడానికి, సహోదరులందరూ అనేక ప్రాంతాల నుంచి రావడానికి కారణం మీలో మార్పు కొరకు, మీలో స్థిరత్వం కొరకు, మీరు బలపడడం కొరకు. ఈ విషయాన్ని మీరు గుర్తించకుండా ఏదో భోజనం చేసేవాళ్ళే, కాసేపు అలా నడుము వాలుద్దాము, కాసేపు అలా కళ్ళు మూసుకుందాం, కాసేపు తిరిగొద్దాం అని అనుకుంటే అది వ్యర్థము. కాబట్టి వినండి శ్రద్ధగా. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే, మంచి పోరాటం పోరాడాను అంటున్నాడు. మంచి పోరాటం. అలాగే మరొక మాట మనం చూస్తే, మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. పవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను తిమోతితో మాట్లాడుతూ పౌలు గారు ఏమంటున్నారంటే, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను వదిలేసి విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము అంటున్నాడు. చూసారా? ఒక అద్భుతమైన సలహాను పౌలు గారు యవనుడైన తిమోతికి ఇస్తున్నారు. తిమోతి, దేవభక్తి విషయంలో నిన్ను నువ్వే అనగా నీకు నువ్వే సాధకము చేసుకోవాలి సుమా అంటున్నాడు. సాధకము అంటే ఏమిటి? ఏమండి, సాధకము అనే మాటకు అభ్యాసము అని అర్థం. అభ్యాసము అనగా ప్రాక్టీస్ చేయటం, సాధకము అనగా కృషి చేయటం, సాధకము అనగా ప్రయత్నించడం. ప్రయత్నించడం. తిమోతి ఏమంటున్నాడు? పాయింట్ చదవండి. తిమోతి, దేవభక్తి విషయంలో నీకు నీవే ఎందుకంటే నువ్వే పరలోకం వెళ్ళవలసింది. కాబట్టి నీకు నువ్వే జాగ్రత్త పడాలి సుమా. కాబట్టి నువ్వేం చేస్తావంటే సాధకము చేయటం మొదలుపెట్టు, అనగా అభ్యాసం చేయటం మొదలుపెట్టు, అనగా ప్రాక్టీస్ చేయటం, ప్రయత్నించడం మొదలుపెట్టు అంటున్నాడు. దేవుని పిల్లారా,
ఈ మాటను ఒకసారి మన జీవితాల మీద అప్లై చేద్దాం. ఎందుకంటే మనం బాల్యం నుండి దేవుని భక్తిలో ఎదిగిన వాళ్ళము కాదు కాబట్టి ఎంత వాక్యాన్ని నేర్చుకున్నా, ఎంత జ్ఞానాభ్యాసము చేసినా ఏదో ఒక రూపంలో, ఏదో ఒక కోణంలో, ఏదో ఒక చోట ఏదో ఒక విధమైన తడబాటు, తొట్టుపాటు, బలహీనత ఇటువంటివి మన నుండి కలుగుతున్నవి కాబట్టి మన బ్రతుకులకు పౌలు గారు తిమోతికి ఇచ్చిన సలహాను తీసుకొని దానిని ఇంప్లిమెంట్, దాన్ని వర్తింప చేయటం చాలా చాలా అవసరం అని అనిపిస్తుంది. కృషి చేయడం అవసరమా అని అనిపిస్తుంది. మీకు ఒక విషయం చెప్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. నేను పేపర్ ఎక్కువగా చదువుతూ ఉంటాను, చాలా వార్తలు చదువుతూ ఉంటానండి. అలాగే యూట్యూబ్లో అవసరమైన చాలా వీడియోలు నేను చూస్తూ ఉంటాను. ఒకసారి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇంటర్వ్యూ చూశాను. మీలో ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఇంటర్వ్యూలు చూశారు? చదివిన వాళ్ళు కానీ చూసిన వాళ్ళు కానీ చదవండి, చూడండి, ఆశ్చర్యపడిపోతాం అన్నమాట. ఆశ్చర్యం. విజయనగరానికో విశాఖపట్నానికో చెందినటువంటి ఒక అతను పేద కుటుంబం నుంచి వచ్చాడు. ఇంగ్లీష్ సరిగా రాదు. తెలుగులో సివిల్స్ రాయటం మొదలుపెట్టాడు. తెలుగులో సివిల్ సర్వీసెస్ రాయటం మొదలుపెట్టాడు. సివిల్ సర్వీసెస్ అంటే ఏమిటో మీ అందరికీ తెలుసు. కలెక్టర్ కావడానికి, సూపరింట్ ఆఫ్ పోలీస్ కావడానికి, ఇంకా భారతదేశంలో అత్యున్నతమైన ప్రభుత్వ పదవులు నిర్వహించడానికి అవసరమైన ట్రైనింగ్ లాంటిదన్నమాట. సివిల్ సర్వీసెస్లోనికి ప్రవేశించటం, ప్రవేశ పరీక్ష ఉంటుంది. ఆ పరీక్షలో కనుక సెలెక్ట్ అయితే ఇదిగో నేను చెప్పిన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇంకా చాలా రకాలైన పదవులు, ఐఎఫ్ఎస్లు వీళ్ళందరూ ఉంటారనమాట. ఆ పెద్ద హోదాల్లోనికి వెళతారు. వెరీ గుడ్. అతనికి ఇంగ్లీష్ సరిగ్గా రాదు, తెలుగులో పరీక్ష రాయటం మొదలుపెట్టాడు. అప్పట్లో తెలుగులో ఎవరో సరిగ్గా రాసేవారు కాదట సివిల్ సర్వీసెస్. ఎందుకంటే బాగా హై నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, బాగా పెద్ద పెద్ద చదువులు చదివిన, అంటే భారతదేశంలో కాక ఏ ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీలోనూ లేకపోతే ఏ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోనూ అంతంత విశ్వవిద్యాలయాల్లో చదివిన వాళ్ళు, ఇంగ్లీష్లో ఆ స్థాయి ప్రావీణ్యం ఉన్నవాళ్ళు మాత్రమే వాటిని కొట్టే అవకాశం ఉంటుంది. కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఇంగ్లీష్ చాలా కఠినమైనది, చాలా సంక్లిష్టమైనది. కాబట్టి ఒక స్థాయి వాడు దాన్ని సాధించడం చాలా కష్టం. అటువంటిది అతను తెలుగులో పరీక్ష రాయటం మొదలుపెట్టి సివిల్ సర్వీసెస్, అప్పుడే ప్రభుత్వం అనుమతినిచ్చింది ప్రాంతీయ భాషల్లో కూడా రాయవచ్చని, రాయటం మొదలుపెట్టాడండి. మొదటి ప్రయత్నం అవలేదు, రెండవ ప్రయత్నం అవలేదు, మూడవ ప్రయత్నం అవలేదు, నాలుగో ప్రయత్నం అవలేదు, ఐదవ ప్రయత్నం అవలేదు, ఆరవ ప్రయత్నం అవలేదు, ఏడవ ప్రయత్నానికి కొట్టేశాడు. తెలుగులో రాసి ఏం కొట్టాడో తెలుసా అండి? ఫస్ట్ ర్యాంకు కొట్టాడు. నేషనల్ వైడ్లో ఫస్ట్ ర్యాంకు కొట్టాడు ఆయన, తెలుగు విద్యార్థి. ఆశ్చర్యపడిపోయారు భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా. ఆయన ఇంటర్వ్యూని మీరు ఒకసారి చూడండి. 10 ఏళ్ళు పట్టిందట అతనికి. 10 సంవత్సరాలు. దేని కొరకు? ఒక ఉద్యోగం సంపాదించడం కొరకు. ఇంతకీ ఏమిటా ఉద్యోగం? కలెక్టర్ అనే ఒక ఉద్యోగం. అది కూడా కలెక్టర్ ఎంతకాలం ఇస్తారో తెలుసా అండి? కలెక్టర్ కేవలం 6 నుండి 8 సంవత్సరాలు మాత్రమే ఇస్తారు. ఆ తర్వాత వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసేస్తారు, ఏవో ఎండీలు గాను లేకపోతే సెక్రటరీలు గాను, అలా చాలా రకాల పోస్టులను వాళ్ళని పంపించేస్తారు. కలెక్టర్ ఒక్కటే ప్రజలతో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి అత్యంత గ్లామరస్ పోస్ట్ అనమాట. కాబట్టి ఎక్కువ మంది కలెక్టర్ మీద దృష్టి పెడతారు. 8 ఏళ్ళు కలెక్టర్గా పనిచేయడం అంటే ఎంతో మేధావులు అయితే తప్ప చేయలేరు. జయప్రకాష్ నారాయణ మీ అందరికీ తెలుసు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. రిటైర్డ్ కాదు, రిజైన్డ్ ఐఏఎస్ ఆఫీసర్. ఆయనకు 8 ఏళ్ళు ఇచ్చారట. ఆయన చాలా తెలివైన వాడు కాబట్టి 8 ఏళ్ళు ఆయన ఒక జిల్లాను లేదా కొన్ని జిల్లాలను పరిపాలించాడు. ఈ భూమి మీద కేవలం కొన్ని లక్షల మందిని పరిపాలించడానికి ఒక ఉద్యోగాన్ని సంపాదించాలి అంటే ఎంత కష్టపడవలసి వస్తుందో, ఎన్నిసార్లు ప్రయత్నించవలసి వస్తుందో మీరు ఒకసారి ఆలోచించండి. వాళ్ళ యాటిట్యూడ్ విన్నప్పుడు అండి మత్తిపోతుందన్నమాట. అసలు వాళ్ళ అంకిత భావం, వాళ్ళ పట్టుదల, వాళ్ళ దృక్కోణాన్ని కనుక మనం చూస్తే ఆశ్చర్యపడిపోతాం. ఒక ఆవిడట సంసారం చేసుకుంటుంది, 2 బిడ్డలు. వాళ్ళ ఆయన కానిస్టేబుల్. ఈ ఆగస్టు 15కి పరేడ్ జరుగుతుంటుంది కదండి. ఆగస్టు 15కి, రిపబ్లిక్ డేకు, జనవరి 26కు లేకపోతే పోలీస్ డేలు ఉంటాయి, వాటికి పరేడ్లు జరుగుతూ ఉంటాయి. ఆ పరేడ్స్లో కానిస్టేబుల్ మిగిలిన ఈ ట్రూప్ అంతా కూడా ఇలా సెల్యూట్ చేస్తూ ఎస్పీలకు, డిఐజీలకు, ఐజీలకు, డీజీపీలకు వాళ్ళు గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ఉంటారు.
దానిని చూడడానికి ఈమెను కూడా మొట్టమొదటిసారి వెళ్ళిందటండి. అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి టాప్ డిజిగ్నేషన్లో ఉన్న వ్యక్తికి, ఐజీకి, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్కి, ఆయనకి అందరూ ఇలా సెల్యూట్ కొడుతూ తమ గౌరవ వందనాన్ని సమర్పిస్తున్నారట. చూసింది ఆవిడ, ఏమండి నేను కూడా అలా సెల్యూట్ కొట్టించుకోవాలనుకుంటున్నాను అన్నాడండి. నువ్వు లోపలికి వెళ్ళి అంటుదాం అన్నాడు. వెంటనే ఎందుకు లోపలికి వెళ్ళి అంటుదాం అన్నాడు? అమ్మగారు 10th క్లాస్ కూడా పాస్ అవ్వలేదు, 10th ఫెయిలు. ఏం కావాలనుకుంటుందట? తాను కూడా ఐపీఎస్ అయి అందరి చేత సెల్యూట్ కొట్టించుకోవాలని అనుకుంటుందట. వెరీ గుడ్. అలా కాదండి, నేను చదువుతాను, నన్ను చదివించండి అనేటప్పటికి తెలుసు కదండి, ఆడవాళ్ళు ఒక్కసారి ఒక పట్టు అలా పట్టారా అంత తేలిగ్గా వదలరు. సో ఆ గోల భరించలేక సరే నీ ఇష్టం అని చెప్పి ముందు 10th పాస్ అవ్వని 10th ప్రైవేట్గా కట్టించాడు. 10th పాస్ అయింది. ప్రైవేట్గా డిగ్రీ కట్టించాడు, డిగ్రీ పాస్ అయింది. భర్తను చూసుకుంటూ 2 బిడ్డలను చూసుకుంటూ ఆమె ఇంట్లో ఉండి చదివి 2వ ప్రయత్నంలో ఐపీఎస్ కొట్టేసిందండి. 2nd అటెంప్ట్లో ఐపీఎస్ కొట్టేసింది. ఒక గృహిణి, సంసారాన్ని జరిగిస్తున్న ఒక గృహిణి 2nd అటెంప్ట్లో ఐపీఎస్ కొట్టిందంటే మీరు ఆలోచించండి. చిన్న విషయం కాదని ఐపీఎస్ కొట్టడం అంటే. అసలు సివిల్ సర్వీసెస్లో ప్రవేశించడం అంటే చిన్న విషయం కాదు. కొన్ని లక్షల మంది ప్రిలిమ్స్కి హాజరవుతారు, వాళ్ళలో కొన్ని వేల మంది మాత్రమే మిగులుతారు. ఈ వేల మంది మెయిన్స్కి అటెండ్ అవుతారు. అనగా మరొక ప్రధానమైన పరీక్ష ఉంటుంది, మెయిన్స్. వేల మంది మెయిన్స్ రాస్తే అందులో కొన్ని వందల మంది మాత్రమే ఇంటర్వ్యూ వరకు వెళతారు. ఈ ఇంటర్వ్యూకి కొన్ని వందల మంది వెళితే వాళ్ళలో 200-300 లేకపోతే 400 మంది మాత్రమే ఎంపిక అవుతారు. అంత సంక్లిష్టమైనది, అంత కష్టతరమైన చదువు, విద్యది. ప్రవేశ పరీక్షలు అంత కఠినంగా ఉంటాయి. 2nd అటెంప్ట్లో ఐపీఎస్ కొట్టేసిందండి. మత్తిపోయి అసలు ఆశ్చర్యపోయాను నేను. మరొక ఆమె పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, ఒక బాబు పుట్టాడు. ఈమెకి చదువు మీద ఆసక్తి, భర్తకు కూడా చదువు మీదే ఆసక్తి. వెరీ గుడ్. పిల్లాడికి సంవత్సరం వచ్చేంతవరకు ఆగిందటండి. పిల్లాడికి సంవత్సరం వచ్చిన తర్వాత అదే ఊళ్ళో ఒక రూమ్ తీసుకుని పిల్లాడిని భర్త దగ్గర విడిచిపెట్టేసి, అత్తమామల దగ్గర విడిచిపెట్టి ఈమె ఒక్కతే ఆ రూమ్లో ఉండి ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది, చదవడం మొదలుపెట్టిందంట. అలాగా 6 సంవత్సరాలు చదివిందండి. 6 years కన్న కొడుకుని దూరం పెట్టి సంవత్సరం పిల్లాడంటే అసలు ఎలా ఉండగలదు చెప్పండి? ఆ తల్లి మాత్రం ఎలా ఉండగలదు చెప్పండి? మొత్తానికి 6 ఏళ్ళు కష్టపడి ఐఏఎస్ సాధించింది. ఇవన్నీ చదువుతున్నప్పుడు ఆశ్చర్యపడుతుంటానండి నేను. వాళ్ళ ఇంటర్వ్యూలు చూస్తున్నప్పుడు చాలా చాలా ఆనందం అనిపిస్తుంది అనమాట. అబ్బా, ఏమి పట్టుదల, అసలు ఏమి ప్రయత్నం, ఏమాత్రము విసుగు చెందక, ఏమాత్రము నిరుత్సాహపడక, వచ్చిన వైఫల్యాన్ని బట్టి ఏమాత్రం కృంగిపోక, ఇది నా వల్ల కాదు అని దీన్ని పక్కన పెట్టేసేయక, ఎవరైతే బరిలో నిలబడతారో వాడే అంతిమంగా విజయం సాధిస్తాడు. అలా సాధిస్తున్న వాళ్ళే సివిల్ సర్వీసులకు ప్రవేశిస్తున్న వాళ్ళందరూ. నేను 5th అటెంప్ట్లో పాస్ అయ్యాను అంటారు, నేను 6th అటెంప్ట్లో పాస్ అయ్యాను, నేను చివరి అటెంప్ట్లో పాస్ అయ్యాను కొంతమంది చెబుతుంటారు. చివరి అటెంప్ట్ అంటే ఎస్టీలకు ఎన్ని అటెంప్ట్స్ అయినా సరే పరీక్షలు రాసుకోవచ్చటండి. ఎస్సీలకు కొంత లిమిట్ ఉన్నట్టుంది, లేకపోతే ఇద్దరు కలిపి ఎంత వయసు వచ్చినా సరే పరీక్షలు రాసుకోవచ్చు అనుకుంటా. బీసీలకు 9 అటెంప్ట్లు మాత్రమే ఉంటాయి, ఓన్లీ 9 అటెంప్ట్స్. ఓసీలకు అనగా అదర్ క్యాస్ట్ వాళ్ళకు కేవలం 3 అటెంప్ట్లే ఉంటాయటండి, ఓన్లీ 3 అటెంప్ట్స్. 3 అటెంప్ట్లోనే నువ్వు సాధించాలి. 3 దాటితే ఒకవేళ ఓసీలు అయితే కనుక నీకు నో ఛాన్స్, బీసీలు అయితే కనుక 9 అటెంప్ట్లో సాధించాలి. అదే ఎస్సీ ఎస్టీలు అయితే రాసుకోవచ్చు. ఎంత కఠినంగా ఉందో చూసారా? విస్తారమైన సిలబస్ ఉంటుందండి. వాళ్ళ గది నిండా పుస్తకాలే ఉంటాయి. మర్చిపోతుంది మనకు వాటిని చూస్తే. ఏంటి ఇన్ని చదవగలవా? మన చేతిలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయండి? మన చేతిలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? ఒక్కటి. దేవుని పిల్లలారా, వాళ్ళకు కూడా చాలా వైఫల్యాలు వస్తున్నాయి. ఎంతో తెలివైన వాళ్ళు, ఎంతో మేధస్సు కలిగిన వాళ్ళు తెలుసా, వాళ్ళు మనిషిని చూసి అలా అంచనా వేసేస్తారండి. ఒక డాక్యుమెంట్ వాళ్ళ ముందుకు తీసుకెళ్తే క్షణాల్లో వాడు దాన్ని చదివేసి దాన్ని నిమిషాల్లో అర్థం చేసుకుని దాని సొల్యూషన్ ఏంటో చెప్పేస్తాడు.
వాళ్ళు తీసుకునే ఒక నిర్ణయం మీద కొన్ని లక్షల జీవితాలు ఆధారపడి ఉంటాయి. అందుకే వాళ్ళకి చాలా కఠినమైన పరీక్ష పెడతారు, కఠోరమైన పరీక్షలు పెడతారు. వాటిలో పాస్ అయితేనే వాళ్ళు సర్వీసులకు వెళతారు. కలెక్టర్ అనే పదవిని, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనే పదవిని వాళ్ళు నిర్వహించగలరు. వాళ్ళు తీసుకునే ఒక్క నిర్ణయం చాలా పెద్దదిగా ఉంటుంది. అందుకే వాళ్ళకి ఆ మేధస్సు అవసరం, వాళ్ళకి ఆ ట్రైనింగ్ అవసరం. వాళ్ళ వైఫల్యాలను స్వీకరిస్తారు. ఈ పరీక్ష మనం పాస్ కాలేకపోయాం కదా, ఇక ఇది మనకు వద్దు అని అనుకోరు, ఇక విడిచిపెట్టారు. మళ్ళీ సాధిద్దాం, మరింత కష్టపడదాం, మరింత పక్కాగా ప్రణాళిక వేద్దాం, మరింత స్పష్టంగా చదువుదాం, మరింత కాన్సన్ట్రేట్ చేద్దాం, మరింత కష్టపడదాం, మరిన్ని రాత్రులు కూర్చుందాం, ఖచ్చితంగా సాధించి తీరుదాం అనే మాట, అనే పట్టుదల వాళ్ళలో మనకు కనిపిస్తూ ఉంటుంది. దీనినే సాధకము అంటారు. దీనినే సాధకము, ప్రాక్టీస్, అభ్యాసము, ప్రయత్నము, 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 ప్రయత్నించు, 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 ప్రయత్నించు. నా వల్ల అవ్వట్లేదండి, ప్రయత్నించు. నేను చేయలేకపోతున్నానండి, ప్రయత్నించు. ఎక్కడ నీకు బలహీనతలు ఉన్నావో ఆలోచించు. వాళ్ళు ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారో ఆ సబ్జెక్ట్ మీద ఎక్కువ దృష్టి పెడతారటండి. ఏ సబ్జెక్ట్లో గడిచిన పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. ఈసారి దానిలో ఉన్న లోపాన్ని సవరించుకొని దాన్ని కూడా ఒక మంచి మార్కులు వచ్చేటట్టుగా చేసుకుంటారు. వాళ్ళు ఒక పక్కా ప్రణాళికతో వాళ్ళు చదువుతారు. తెలుగు వీకా, ఇంగ్లీష్ వీకా, మ్యాథమెటిక్స్ వీకా, సోషల్లో వీక్గా ఉన్నారా, లేకపోతే జనరల్ సైన్సెస్లో వీక్గా ఉన్నారా, జనరల్ నాలెడ్జ్లో వీక్గా ఉన్నారా, దేనిలో వీక్గా ఉన్నారో చూసుకుంటారు. వాళ్ళు వాటన్నిటినీ ప్రాక్టీస్ చేసుకుంటారు, కోచింగ్ తీసుకుంటారు, లక్షలు పెడతారు, దాని మీద మొత్తానికి సాధిస్తారు. దీనినే సాధకము అంటారు. సాధకము, సాధకం. దేవుని పిల్లలు ఇంత కష్టపడి చదివారు కదండి. ఎన్నేళ్ళు ఉంటుందో తెలుసా ఆ ఉద్యోగం? 60 ఏళ్ళు వచ్చేంత వరకు మాత్రమే ఉంటుంది. ఈలోపు ఏదన్నా జాబులో ఉండగా ఏదైనా ఒక చిన్న ఇష్యూ వచ్చింది అనుకోండి, సస్పెండ్ చేస్తారు. సస్పెండ్ అంటే ఏంటో తెలుసా? తాత్కాలికంగా విధుల నుండి తొలగించడం అనమాట. ఒక కలెక్టర్ని సస్పెండ్ చేశారు అంటే ఎంత అవమానమో తెలుసా అంటే సిగ్గుతో చచ్చిపోతారు వాళ్ళు. ఒక ఐపీఎస్ను సస్పెండ్ చేశారు అంటే అది ఎంత పెద్ద విషయమో తెలుసా అండి. అంటే ఇంత మేధస్సు ఉన్నవాడు కూడా తడబడుతుంటాడా, పడిపోతూ ఉంటాడా, సరిగ్గా ఆలోచించలేకపోతుంటాడా? ఎస్, వాళ్ళు కూడా తప్పు చేస్తుంటారు. దేవుని పిల్లలారా, కేవలం 60 ఏళ్ళు వచ్చేంత వరకు మాత్రమే ఉద్యోగంలో ఉండటానికి వాళ్ళు అంత కష్టపడుతున్నారు కదా, అంత దృష్టి పెడుతున్నారు కదా, అంత మేధస్సును వినియోగిస్తున్నారు కదా, అంత సాధన చేస్తున్నారు కదా, ప్రాక్టీస్ చేస్తున్నారు కదా, అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు కదా. ప్రయత్నాలు. మనం ఎప్పుడైనా మన బలహీనతల మీద, మనల్ని ఇబ్బంది పెడుతున్న వాటి మీద, దేవుని కొరకు బ్రతకలేకపోతున్న అంశాల మీద దృష్టి పెట్టి వాటిలో బలపడడానికి మనం ఎప్పుడైనా ప్రాక్టీస్ చేశామా? ఎప్పుడైనా మన నుండి ఒక తప్పు దొరలకుండా ఉండడానికి, విలువైన, పవిత్రమైన, పరిశుద్ధమైన జీవితాన్ని మనం గడపడానికి ఎప్పుడైనా ఒక పక్కా ప్రణాళికతో మనం అడుగులు ముందుకు వేశామా? మన హృదయం పరిస్థితి ఎలా ఉంది? మన శరీరం పరిస్థితి ఎలా ఉంది? మన ఆత్మ పరిస్థితి ఎలా ఉంది? ఎప్పుడన్నా మనం పరిశీలించి చూసుకున్నామా? నేను మీకు చెప్పాను, బైబిల్ దర్పణం. ఎటువంటి దర్పణం? నీ బాహ్యముఖాన్ని చూపిస్తుంది, అంటే నీ ప్రవర్తనను చూపిస్తుంది, నీ అంతర్ముఖాన్ని కూడా చూపిస్తుంది. అనగా నువ్వు లోపల ఎటువంటి ఆలోచనలతో ఉన్నావో దాన్ని కూడా బయటపెడుతుంది. ఈ బైబిల్ ముందుకు మీరు ఎప్పుడన్నా వచ్చారా? మీరు ఎక్కడ బలహీనంగా ఉన్నారో, ఎక్కడ తొట్టుపడుతున్నారో, ఎక్కడ దారి తప్పుతున్నారో, ఎక్కడ పాపానికి అవకాశం ఇస్తున్నారో, అది హృదయంలో జరుగుతుందా, అది నేత్రంతో జరుగుతుందా,
లేకపోతే అది శరీరంతో జరుగుతుందా, లేకపోతే అది మాటతో జరుగుతుందా, లేకపోతే అది మరొక విధంగా, ఏ విధంగానైనా సరే ఎక్కడ బలహీనంగా ఉన్నామో, ఎక్కడ తప్పు జరుగుతున్నామో, తప్పు దొరుకుతుందో, ఏ విషయంలో మన దేవునికి దూరంగా ఉన్నామో ఎప్పుడన్నా ఆలోచించుకుని బేరేజ్ వేసుకుని వాటిని అధిగమించే ప్రయత్నం చేశారా? ఒక ఆజ్ఞను ఎంతకాలం ఖచ్చితంగా పాటించగలిగారు? ఒక ఆజ్ఞను ఎంతకాలం ఖచ్చితంగా పాటించగలిగారు? ఎంతకాలం ఆ ఆజ్ఞలో నిలిచి ఉండగలిగారు? ఒకసారి మనం క్యాలిక్యులేట్ చేసుకుందాం, క్యాలిక్యులేట్ చేద్దాం. ఎందుకంటే ఒక చిన్న ఉద్యోగానికే వాళ్ళు అంత కష్టపడుతుంటే, వాళ్ళంతా మేధస్సును వినియోగిస్తుంటే, వాళ్ళు అన్ని క్యాలిక్యులేషన్స్ వేసుకుంటూ ఉంటే, ఏకంగా పరలోకానికే మనం వెళ్ళాలి. మనం వెళ్ళబోతున్న ఆయన ఎవరు? అపర మేధావి, మహాజ్ఞాన సంపన్నుడు కదా. పక్కనే మరొక ఆయన ఉంటారు, ఆయన యేసుక్రీస్తు. ఆయన ఎవరు? ఆయన ఎవరండి? సివిల్ సర్వీసెస్లో టాప్ ర్యాంకర్ కాదు అది. ఆఫ్టర్ ఆల్ ఆయన దేనిలో టాప్ ర్యాంకరు? పాపాన్ని జయించడంలో, పాపాన్ని మట్టు పెట్టడంలో, సాతానును రివర్స్ చేసి కొట్టడంలో ప్రపంచంలోనే నెంబర్ 1 ర్యాంకర్ ఆయన ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాం, మనకి క్లర్క్ ఉద్యోగమే రావట్లేదు. మనకి ఏ ఉద్యోగం రావట్లేదు? వార్డులకి ఏదో పెట్టారు కదా, ఏంటది వార్డు? ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ కొట్టడమే కష్టం మనకి. సివిల్ సర్వీసెస్ ఎక్కడ? ఒక చిన్న బలహీనత విషయంలోనే మనం నిలదొక్కుకోలేక పదే పడుతూ అటెంప్ట్ మీద మనం తీసుకుంటున్నప్పుడు, ఇక మన ప్రపంచంలోనే టాప్ ర్యాంకర్ దగ్గర ఆయన ముందు మనం ఎలా నిలవగలం? అసలు ఆలోచించారు ఎప్పుడైనా? మనమా చదివేశాం, మనకా ఎంబీడీహెచ్ అయిపోయింది, ఇక మనల్ని పట్టుకునేవాళ్ళు లేరు, మనల్ని కంట్రోల్ చేసేవాళ్ళు లేరు, మనం చెప్పిందే వేదం, మనం చెప్పిందే వాక్యం, ఈ ప్రపంచంలో ఎవరికి ఏమీ తెలీదు, అంత మాకు తెలుసు అంటాం మళ్ళీ మనం కదా. కానీ మన బ్రతుకు దగ్గరికి వచ్చినప్పటికీ, మన ఆలోచనల దగ్గరికి వచ్చినప్పటికీ, మన హృదయం దగ్గరికి వచ్చినప్పటికీ, మన శరీరం దగ్గరికి వచ్చినప్పటికీ నేర్చుకున్న వాక్యంతో ఎక్కడ సరిపడట్లేదు. కారణం ఏమిటంటే మనల్ని మనం ఎప్పుడూ పరీక్షించుకుని చూసుకోలేదు. ఒకసారి చూద్దాం, మనం ఒక లిస్ట్ బయటికి తీద్దాం. ఈ లిస్టులో మనం ఎన్ని సాధించామో టిక్ పెట్టుకుంటూ పెడదాం. మనలో ఏమున్నవి ఏమి లేవు, ఏమున్నవి ఏమి లేవు. యేసుక్రీస్తు గారే చెప్పారు ఆ లిస్టు దగ్గరికి వెళదాం ఒకసారి. మార్క్సు వార్త కదా, మార్క్సు వార్త 7వ అధ్యాయం, మార్క్సు వార్త 7వ అధ్యాయం 20వ వచనం. మనుషుని లోపలి నుండి బయలు వెళ్ళున్నది మనుషుని అపవిత్రపరచును. లోపల నుంచి బయటకు వచ్చేది మనిషిని అపవిత్రపరిచేస్తుంది. లోపల నుండి అనగా మనుషుల హృదయములలో నుండి దురాలోచన 1, జారత్వము 2, దొంగతనములు 3, నరహత్యలు 4, వ్యభిచారాలు 5, లోభములు 6, చెడుతనములు 7, కృత్రిమము 8, కామ వికారము 9, మత్సరము 10, దేవదూషణ 11, అహంభావము 12, అవివేకము 13. ఈ చెడ్డవన్నీ లోపలి నుండి అనగా మానవ హృదయంలో నుంచే బయటకు వచ్చి మనిషిని టోటల్గా కరప్ట్ చేసేస్తాయి, అపవిత్రపరిచేస్తాయి అని యేసుక్రీస్తు గారు కొండ బద్దలు కొట్టినట్టుగా చెప్పారు. వెరీ గుడ్. ఇప్పుడు ఈ 13 లిస్టులో మనం అధిగమించినవి ఏమైనా ఉన్నవా? దీనిలో నేను సక్సెస్, నాలో ఇది లేదు, మనలో ఏమేమి ఉండకూడదట? మళ్ళీ చదివితే మరలా ఒకసారి ఆ పాయింట్ చదవండి ప్లీజ్. దురాలోచన ఉందా? దురాలోచన మనకు ఉందా? లేదా? ఉందా? దురాలోచనలు మనకు లేవా? అంటే ఫస్ట్ అటెంప్ట్లోనే మొదటి క్వశ్చన్ దగ్గరే మనం అయిపోయాం. ఢమాల్ అయిపోయింది. ఆయన లిస్ట్ తీస్తాడు బయటికి రేపు పొద్దుట. నాన్న వీడి సంగతి ఏమిటి? చెప్పు, మార్కులు వేస్తాను. ఇది ఎంతవరకు సాధించావు? ఇదెంతవరకు వచ్చింది? ఇదెంతవరకు వచ్చింది? ప్రభువా ఇవేమిటి అంటాం.
ఎంబీడీఏ చూడు ప్రభువా, సర్టిఫికేట్ చూడు ముందు నువ్వు, దానిలో మాత్రం ఫస్ట్ ర్యాంకు, సర్టిఫికేట్ తెచ్చుకోవడంలో ఫస్ట్ ర్యాంకు. కానీ ఆచరణకు వచ్చేటప్పటికి నో 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 నో, లేదు 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 లేదు, 0. ఏంటి, 1 మార్కు కూడా రాదా? 13 మార్కులకి కనీసం 1 కూడా రాదా? 1 నా 1 కూడా పడదన్నమాట మనకి. అబ్బా ఎంత సిగ్గండి. చూసారా, మనల్ని మనం బైబిల్ దగ్గరికి తీసుకొచ్చి పరిశీలించుకున్నప్పుడు, పరీక్షించుకున్నప్పుడు మనం నేర్చుకున్న జ్ఞానం ఎందుకు పనికిరానిది, అంటే మనకు ఉపయోగపడలేదు అనే సంగతి అర్థమవుతుంది. జ్ఞానంలో లోపం ఉందని కాదు, నేర్చుకున్న దానిలో లోపం ఉందని కాదు, నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో మనం విఫలం అవుతున్నాము అనే సంగతి మనకు బయటపడిపోతుంది. చాలామందికి డ్రైవింగ్ అంటే మహాభయం అండి. డ్రైవింగ్ అంటే మహాభయం. కువైట్లో ఒక ఆయనకి డ్రైవింగ్ ఉంది, లైసెన్స్ ఉంది. కువైట్లో లైసెన్స్ రావడం అంటే చాలా కష్టం. డబ్బులు ఖర్చు పెట్టి లైసెన్స్ తెచ్చుకున్నాడు. కారు కొనుక్కోండి, మీరు ఎందుకు వచ్చింది, మీరు ఇలాగా ఈ బస్సులు పట్టుకుని అక్కడి నుంచి నడిచి ఎండలో వెళ్ళి, దుమ్ములో వెళ్ళి, చలిలో వెళ్ళి, ఎందుకంటే కారు కొనుక్కోండి అంటే వాళ్ళ ఆవిడ, ఆయనకి భయం అండి. వాళ్ళ ఆవిడ అన్నమాట ఏమిటో తెలుసా, ఆయనకి మహాభయం అండి, కారుని నడపలేడు అంది. మరి ఇంకెందుకు చేయించుకున్నావు లైసెన్స్ నువ్వు? ఆ లైసెన్స్ ఎందుకు పనికి వస్తుంది నీకు? దేవుని పిల్లలారా, జ్ఞానాన్ని నేర్చేసుకుంటున్నాం మనం, కానీ ఆచరణలో ఏమీ కనిపించట్లేదు. అటువంటిప్పుడు నీకు ఆ జ్ఞానం ఎంతవరకు ఉపయోగపడింది? ఎంతవరకు నువ్వు దాన్ని సద్వినియోగపరచగలుగుతున్నావు? ఎంతవరకు ఆచరణలో పెట్టగలుగుతున్నావు? లేదు. ఏంటి, 1 కూడా ఎవరు మాట్లాడరా? 1 చదవండి. దురాలోచనలు, జారత్వము, దొంగతనాలు, నరహత్యలు, వ్యభిచారాలు, అమ్మా, లోభములు, చెడుతనములు, కృత్రిమం, ఆర్టిఫిషియాలిటీ, కృత్రిమము, వేషధారణ అన్నమాట, కామ వికారాలు, మత్సరము, దేవదూషణయు, అహంభావము, అవివేకము వచ్చును. ఎక్కడి నుంచి? మనలో నుంచి. 1 రాకుండా ఆపగలుగుతున్నావా? 1 ప్రభువా, నేను దీన్ని సమాధి చేసేశాను. చెప్పగలరా ఎవరన్నా? దీన్ని నేను సమాధి చేసేశాను చెప్పగలవా? 1 ఆజ్ఞను, 1 దానిని. ఎలా వచ్చేస్తుందండి పరలోకం? ఎలా రానిచ్చేస్తాడండి పరలోకం? మరొక లిస్ట్ తీద్దాం. మరొక లిస్ట్ ఎక్కడుంది? గలతీయులకు రాసిన పత్రిక. ఇంకొక లిస్ట్ దగ్గరికి వెళదాం. గలతీయులకు రాసిన పత్రిక. నవ్వుతున్నారు అందరూ, అంటే ఇక్కడ దొరికేస్తారు అందరూ, చక్కగా నవ్వుతున్నారు అందరూ. అర్థమైపోతుంది పరిస్థితి, కళ్ళ ముందుకు వచ్చేస్తుంది మన భవిష్యత్తు అంతా కూడా. 5వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. చదవండి. ఎన్నో వచ్చిన సార్? 19వ వచనం. శరీర కార్యములు. ఇప్పుడు శరీరం దగ్గరకు వచ్చాడు. ఈ శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము. ఇందాక జారత్వం హృదయ సంబంధంగా చూసాం, ఇక్కడ శరీర సంబంధంగా కూడా కనబడుతోంది. జారత్వము, అపవిత్రత, శరీరంతో చేసే పనులన్నమాట ఇవన్నీ. అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధనగా, విగ్రహారాధన చేయడం కాదు, విగ్రహానికి దండం పెట్టడం కాదు, లైంగిక వాంఛలనే దేవుడిగా భావించుని వాటి ముందు సాష్టాంగపడటం అన్నమాట. శరీర కోరికలు తీర్చుకోవడమే పరమావధిగా బ్రతకటం, అవే వాళ్లకు దేవుడు అన్నమాట. కోరికలు తీర్చుకోవడమే దేవుడు అన్నమాట. దానిని దేవుడు విగ్రహారాధనతో పోలుస్తున్నాడు. విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇంకా ఉన్నాయి. మొదలైనవంటే ఏమిటి? ఇంకా ఉంది లిస్టు. ఇదంతా రాసుకుంటూ వెళితే చెప్తారు చూసారా, ఇవన్నీ వివరించడానికి సమయం చాలదంటారు హెబ్రీయులకు రాసిన పత్రికలో. అలాగా ఆయన మొత్తం లిస్టు బయట పెట్టాడు అనుకోండి, బైబిల్లోని పుస్తకాలు సరిపో, పెద్ద బుక్ వచ్చేస్తుంది. అందుకు మొదలైనవని సరిపెట్టేశాడు. వెరీ గుడ్. ఇప్పుడు ఈ లిస్టులో మనం ఎన్నిటికి టిక్కి పెట్టవచ్చు? ఎన్నిటిని అధిగమించాం? జారత్వము ఉందా మనలో? అపవిత్రత ఉన్నదా మనలో? కాముకత్వము, విపరీతమైన కామాభిలాష ఉన్నదా మనలో? విగ్రహారాధన, కామ సంబంధమైన ఆలోచనలు అన్నమాట, ఇవన్నీ కూడా ఉన్నవా మనలో?
వ్యభిచారం, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరి అల్లరి అల్లరితో కూడిన ఆటపాటలు. ప్రభు ఆయన దగ్గరికి వెళ్ళగానే ఆయన కూడా ప్రింట్ తీసి చేతిలో పెడతాడు. యేసుప్రభు గారి దగ్గరికి వెళ్ళామనుకోండి, ముందు ఒక లిస్ట్ ప్రింట్ తీసి ఇచ్చాడు, నాన్న దీని సంగతి ఏంటో చూడు, టిక్ పెట్టు, నేను కొన్ని మార్కులు వేసేస్తాను, ఏదో ఒక రూమ్లోకి వెళ్ళిపోదు కానీ పరలోకంలో. నెక్స్ట్ ఇంకో లిస్ట్ తీశాడు. అంటే స్టెప్ బై స్టెప్ ఉంటాయి కదా. ముందు హృదయాన్ని నువ్వు సరి చేసావా, తర్వాత శరీరాన్ని సరి చేసావా, తర్వాత మిగిలిన వాటిని సరి చేసావా. ఒక్కొక్క క్వశ్చన్ పేపర్ మనకి ఇస్తున్నాడు. ఇప్పుడు ఈ క్వశ్చన్ పేపర్ ఇచ్చాడు, ఇవి శరీర కార్యములకు సంబంధించినవి, లిస్టులో టిక్ పెట్టు, నువ్వు ఎన్నింటిని అధిగమించావు అంటాడు. ఎన్నిట్లో పాస్ అవుతాం చెప్పండి? ఎన్ని టిక్ పెట్టగలం ఆలోచించండి. దేవుని పిల్లలారా, ఇప్పుడు మీకు అర్థం కావాలి, సాధకము, సాధన, ప్రాక్టీస్, ప్రయత్నము, కృషి. దేని కొరకు సాధకం చేయాలి? దేవభక్తి విషయములో నిన్ను నువ్వే సాధకము చేసుకో అని జ్ఞానము లోకములోనికి ప్రవేశిస్తున్న కాలములో పౌలు గారు తిమోతి గారిని హెచ్చరించాడు. నిన్ను నువ్వే అనగా నీకు నువ్వే సాధన చెయ్యాలి నాయనా. ఏంటనుకుంటున్నావు? దేవభక్తి అంటే ఏమిటనుకుంటున్నావు? దేవుడి దగ్గరికి వెళ్ళడం అంటే ఏమిటనుకుంటున్నావు అసలు నువ్వు? అదంత సులువైన విషయము కాదు, దానికి ఎంతో పోరాటం అవసరం అంటున్నాడు. ఎంతో పోరాటం. ఆలోచించండి. వీటి మీద మనం పట్టు సంపాదించామా? దేవుడు దేన్ని చూస్తాడు? ఆయన పై రూపమును లక్ష్యపెట్టేవాడు కాడు కానీ దేవుడు హృదయమును లక్ష్యపెట్టేవాడు. అంటే దేవుడు దేన్ని చూస్తాడో మనకి అర్థమైపోతుంది. ముందు హృదయాన్ని చూస్తాడు. ఎందుకంటే నీ లోపల ఏదుంటే అదే బయటికి ప్రొజెక్ట్ అవుతూ ఉంటుంది. మనలో ఎటువంటి ఆలోచనలు ఉంటే మన నుండి అవే మాటలు, మన నుండి అవే ప్రవర్తనలు, మన నుండి అవే వేషాలు అన్నీ కూడా బయటకు వస్తుంటాయి. కాబట్టి ముందు హృదయాన్ని చూస్తాడు దేవుడు. నువ్వు హృదయాన్ని ఎంతవరకు నియంత్రణలో పెట్టావు? అది కాదు ప్రభువా, నేను వాక్యం చెబుతాను ప్రతిరోజు. నువ్వు ఎంత వాక్యం చెప్పావు నేను అడగట్లేదు, ప్రశ్న సరిగ్గా విను. ఎంతవరకు నీ హృదయాన్ని నువ్వు కంట్రోల్లో పెట్టావు? నీ హృదయం నుండి చెడ్డవి రాకుండా ఎన్నిటిని నువ్వు కంట్రోల్లో చేయగలిగావు? దీనికి సమాధానం చెప్పు ముందు. ఆలోచించండి. ఎన్ని శరీర కార్యాలను మట్టిలో వేసి సమాధి చేసేసావు నువ్వు చెప్పు అంటాడు. దేవుని పిల్లలారా, దేవుడు మనలను పరిశుద్ధంగా బ్రతకమని సెలవిచ్చాడు. మనం పరిశుద్ధంగా బ్రతకాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కదా. పేతురు పత్రిక 1 పేతురు 2 పేతురు క్షమించండి 1 పేతురు 1 అధ్యాయం 14వ వచనం. 1 పేతురు 1 అధ్యాయము 14వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధత ఎలా వస్తుంది? హృదయ సంబంధమైన పరిశుద్ధత ఉన్నదా? శరీర సంబంధమైన పరిశుద్ధత ఉన్నదా? ఎందుకంటే మనం పరలోకానికి వెళ్ళడానికి కావలసిన ప్రాథమికమైన అర్హత ఏమిటో తెలుసా అండి? ప్రాథమిక అర్హత ఏమిటో తెలుసా? పరిశుద్ధత. బ్రతుకులో పరిశుద్ధత, నడవడికలో పరిశుద్ధత, మాటలో పరిశుద్ధత, చూపులో పరిశుద్ధత, ఆలోచనలో పరిశుద్ధత. ఎన్ని క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి మన ముందు. వీటన్నిటినీ నెగ్గుకుంటూ వెళ్ళాలి. రాత్రి దేవుని అనాది సంకల్పం చూశాం కదండి. దేవుని అనాది సంకల్పాన్ని మనం BOUYలోకి వచ్చిన నాటి నుండి మనం నేర్చుకుంటున్నాం. ఏమిటా సంకల్పం ఒకసారి చూద్దాం మనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయము 4వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయము 4వ వచనం ఏమంటున్నాడు? ఎట్లనగా
తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనలను తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పాపులమును దోషులమునై ఉండవలెనని, ఆయన అలా ఉన్నా పర్వాలేదని అని ఏమైనా ఉందా అక్కడ? మనం ఎలా ఉండాలట? పరిశుద్ధులు. పరిశుద్ధులు దేనిలో పరిశుద్ధత? పొద్దున్నే లేచి స్నానం చేయడం పరిశుద్ధత? ఏమండి? స్నానం చేయడం, మంచి బట్టలు కట్టుకోవడం పరిశుద్ధత? ఏది పరిశుద్ధత? పరిశుద్ధత ఎలా ఉంటుంది? అనేక రూపాలలో ఉంటుంది పరిశుద్ధత. అలా పరిశుద్ధులు దోషములు లేని వారమ్మై ఉండవలెనని ఎప్పుడు అనుకున్నాడు? జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకుంటే మనం ఒక్కదానిని కూడా సాధించలేకపోయాం అంటే ఇంకేంటి చెప్పండి? మన భక్తి ఏంటి చెప్పండి? మనం ఎలా భక్తులు అండి, మనం ఎలా క్రైస్తవులు అండి, మనల్ని ఎలా రాణిస్తాడండి? మనకు ఆ లోకాన్ని ఇవ్వాల్సిన అవసరత ఆయనకే ఉందండి. ప్రభువా నన్ను కూడా వాడుకో ప్రభువా అని ప్రార్థన చేస్తుంటారు చాలామంది. నన్ను కూడా వాడుకో. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఏమంటే నన్ను కూడా వాడుకోండి కొంచెం కలెక్టర్గా, నాకు కూడా కలెక్టర్ ఉద్యోగం చేయాలని ఎంతో ఆశగా ఉందని అడిగి చూడండి ఒకసారి. ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఏమండి విమానం నడపడం నాకు ఎంతో ఇష్టం, నేను ఖాళీగా ఉన్నా నన్ను వాడుకోండి, నేను కూడా విమానం నడుపుతాను, నాకు ఇంటి దగ్గర ఎద్దులు పడిన తోలిన అనుభవం ఉంది అని అడిగి చూడమనండి. అడిగి చూడండి ఏం జరుగుతుందో. మెడపట్టుకు బయట దూసేస్తారు. నువ్వు విమానాన్ని నడపాలి అంటే నీకంటూ కొంత అర్హత ఉండాలి. నువ్వు కలెక్టర్గా పనిచేయాలంటే నీకంటూ ఒక అర్హత నువ్వు సంపాదించుకోగలగాలి. మనం ప్రభువు చెంతకు వెళ్ళి ప్రభువుతో బ్రతకాలి అంటే మనకంటూ ఒక అర్హత ఉండాలి. అది ఎలా వస్తుంది? ప్రయత్నించాలి, కృషి చేయాలి. ప్రయత్నిస్తే సాధించలేనిదంటూ ఏదీ లేదు కదా. సాధించగలిగే జ్ఞానేంద్రియములు దేవుడు మనకు ప్రసాదించాడు కదా. హెబ్రీయులకు రాసిన పత్రికలుగా చెప్తాడు 5వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. వెరీ గుడ్, చదవండి సార్. 14వ వచనం. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత అన్నట్టు చూసారా? అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు గలవారు, జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారం వాళ్ళకే తగుతుంది అంటున్నాడు. సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు, మనకు చక్కటి జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు కనుక మనకు బుద్ధినిచ్చాడు, మనకు తెలివితేటలను ఇచ్చాడు, మనకు జ్ఞానాన్ని ఇచ్చాడు. దానితో నువ్వు సాధించవచ్చు. ఏమి సాధించవచ్చు? ఆఫ్టర్ ఆల్ ఐఏఎస్ కాదు, ఆఫ్టర్ ఆల్ ఐపీఎస్ కాదు, ఆఫ్టర్ ఆల్ ఐఎఫ్ఎస్ కాదు, ఏకంగా పరలోకాన్నే సాధించవచ్చు. దేనితో? సాధకము, అభ్యాసము, ప్రాక్టీస్, అభ్యాసం. మరి ప్రయత్నిస్తున్నామా? మనల్ని మనం పరీక్షించుకుంటున్నామా? మన భక్తిని మనం బేరీజు వేసుకుంటున్నామా? లేకపోతే సెమినార్లకు వచ్చి వాక్యాలు వినేసి, సెమినార్లకు వెళ్ళిపోయి వాక్యాలు వినేసి, ఎక్కడ మీటింగ్లు పెడితే అక్కడికి వెళ్ళి కూర్చుని వాక్యాలు వినేసి అన్నీ వినేస్తుంటారండి. అందరూ అంతా వినేస్తుంటారు. ఆయనది వింటాం, ఈయనది వింటాం, వాడిది వింటాం. మాకెవరు దూరం కాదండి, మాకెవరు శత్రువులు కాదండి, మేము అందరిది వినేసేస్తాం. విని ఏం చేస్తావు? ఏమి సాధించారు? ఏమి సాధిస్తున్నారు? హృదయంలో ఉన్నవన్నీ అలాగే ఉంటాయి. ఎవరైనా ఒక మంచి పని చేస్తుంటే దాన్ని అభినందించలేరు, దాన్ని స్వాగతించలేరు. మేము చేయకుండా ఫలానా వాళ్ళు ఎవరో చేయటం ఏమిటి కౌంటర్ వేస్తారు. పని చేస్తున్న వాళ్ళని బాధ పెడతారు. వీళ్ళు చెయ్యరు, చేసేవాళ్ళని చేయనివ్వరు. మళ్ళీ వీళ్ళు జ్ఞానంలో పండితులు, నిష్ణాతులు. నిన్ను రాణిస్తాడా దేవుడు? ఇటువంటి వాళ్ళని రాణిస్తాడా దేవుడు? సంఘంలో మనతోటి వాడిని మనం సహించలేము.
ఎవరన్నా మంచి చీర కట్టుకొస్తే ఆడవాళ్ళు కళలు నిప్పులు పోసేసుకుంటారు. ఎవడన్నా దేవుని పని ముందుకెళ్ళి చేస్తుంటే వాడిని పట్టుకుని వెనక్కి లాగేస్తుంటారు, వాడిని నానా మాటలతో బాధ పెడుతూ ఉంటారు. ఇటువంటి బుద్ధి ఉంటే వెళ్ళిపోతావా మన పరలోకం? నువ్వు ఎంత నేర్చేసుకుని, నువ్వు ఎన్ని సర్టిఫికెట్లు సంపాదించేసి, నువ్వు ఎంత వాక్యాన్ని బోధించేస్తున్నా దేవుడు రానిచ్చేస్తాడా? ఆలోచించాలి, ఆలోచించండి ప్రేమైన దేవుని పిల్లారా. ఎక్కడ బలహీనంగా ఉన్నాం, మనలో ఉన్న లోపాలేంటి? ఈరోజు వెళ్ళండి ఇంటికి, కాగితం మీద రాసుకోండి అన్నీ. హృదయ సంబంధంగా ఎటువంటి బలహీనతలు మనలో ఉన్నవి, ఎక్కడెక్కడ మనం తొట్టిల్లుతున్నామో రాసుకోండి. శరీర సంబంధంగా ఒక లిస్ట్ తయారు చేసుకోండి. ఎక్కడెక్కడ మనం తొట్టిల్లుతున్నాము, ఎక్కడ దారి తప్పిపోతున్నాం, దేనిలో బలహీనపడిపోతున్నాం, దేనిలో మనం నిలబడలేకపోతున్నాం, సిద్ధం చేసుకోండి. ఒక్కొక్క దానిని సాధించటం మొదలు పెట్టండి. హృదయ సంబంధమైన తీసుకోండి. మొట్టమొదట హృదయంలో జాగ్రత్త ఉన్నదా, దాన్ని అణిచివేయడానికి వాక్యాన్ని ముందు పెట్టుకోండి. వాక్యంతో సాధన చేయండి, తప్పనిసరిగా విజయాన్ని సాధించగలరు. దాన్ని అణిచిన తర్వాత మరొక దాని దగ్గరికి వెళ్ళండి, దాన్ని సిద్ధం చేసుకోండి. దానికి సంబంధించిన విషయాలన్నీ బైబిల్ గ్రంథం నుండి మీరు సేకరించుకోండి, దాని మీద దృష్టి పెట్టండి, దానిని అధిగమించే ప్రయత్నం చేయండి. దాన్ని సాధించిన తర్వాత దాన్ని క్లియర్ చేసిన టిక్ పెట్టుకోండి. ఎస్, దీన్ని కొట్టాను నేను, దీన్ని అదిమి పట్టాను నేను, దీనిని సమాధి చేశాను నేను. రాసుకోండి అలా ఒక్కొక్కటి. దీనిలో విజయాన్ని పొందాను, దీన్ని సాధించాను, దీన్ని ఓడించాను, దీన్ని మట్టు పెట్టాను, ఈ బలహీనతను అధిగమించాను అని ఒక లిస్ట్ తయారు చేసుకుని వాటన్నిటినీ సాధించే ప్రయత్నాన్ని మొదలు పెట్టండి. శరీర కార్యాలన్నిటినీ కూడా ఒక్కొక్కదాన్ని ఓడించగలిగే ప్రయత్నం మొదలు పెట్టండి. సాధన చేయండి, అభ్యాసము చేయండి. అద్భుతమైన ఫలితాన్ని మీరు చూస్తారు. అద్భుతమైన ఫలితం. దేవుని పిల్లలారా, ఇలా మన నుండి కలుగుతున్న తొట్టుపాటును మనం అధిగమించవచ్చు. ఒక టేబుల్ వేసుకోండి, డేట్ వేయండి. ఆడవాళ్ళు ఏంటి, మగవాళ్ళు ఏంటి, మీరు బయట తిరిగి వచ్చి ఈ సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఎంతమందిని మోహపు చూపులు చూశారో గీతలు గీయండి. ఇవాళ ఒకరిని, ఇద్దరిని, ముగ్గురిని, నలుగురిని, ఐదుగురిని, ఆరుగురిని, ఏడుగురిని, 10 మందిని చూశాను. ఒకసారి చూసుకోండి ఎంతమందిని మీరు అలా చూశారో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. రేపటికి ఆ సంఖ్య తగ్గాలి, ఎల్లుండికి ఆ సంఖ్య మరింత తగ్గాలి. నేను ఇవాళ ఎవరి గురించైనా చెడు ఆలోచన చేశానా? ఒకవేళ చేస్తే ఎన్నిసార్లు, ఎంతమంది గురించి చేశాను? గీతలు గీసుకోండి. రేపటికి ఆ సంఖ్య తగ్గాలి. అంటే ఈరోజు మీరు దేనిలో బలహీనంగా ఉన్నారో దానిని జ్ఞాపకం తెచ్చుకుని రేపు దాన్ని అధిగమించేటట్టుగా మీరు తయారవ్వాలి. ఒకనాటికి మనలో ఉన్న ఇవన్నీ కూడా సమాధి అయిపోవాలి. సాధకము, ప్రాక్టీస్ చెయ్యలేకపోతున్నావండి, మా వల్ల కావట్లేదండి, కుదరదు. నీకు పరలోకం కావాలా? వీటన్నిటిని నువ్వు అధిగమించవలసిందే. ఎన్ని ప్రభువా, ఇన్నేళ్ల నుంచి నేను సంఘంలో ఉండి ఇన్ని వాక్యాలు విన్నాను ప్రభువా అని నువ్వు విన్న వాక్యాల లిస్టును బట్టి దేవుడు నీకు పరలోకాన్ని ఎవడు? నో, నువ్వు సాధించవలసిందే. యవనుడా, నువ్వు సాధించవలసిందే అంటున్నాడు దేవుడు. మనం చూసాం కదా ఉదయం ఆ రిఫరెన్స్ చూద్దాం ఒకసారి, మళ్ళీ చూద్దాం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయంలో జస్ట్ ఆ పాయింట్ చదవండి. 5వ వచనం ఎక్కడ, 14వ వచనంలో ఉంది కదా. యవనస్తులారా మీరు బలవంతులు, మీరు బలవంతులు. దేవుడికి ఎలా కనపడుతున్నాం అంటే, మనం యవనంలో ఉన్న వాళ్ళు ఎలా కనిపిస్తున్నారట? బలవంతులుగా కనపడుతున్నారు. దేనిలో బలవంతులు? శారీరకంగా బలవంతులా? నో, శరీర కోరికలను జయించడంలో బలవంతులు, హృదయ సంబంధమైన అపవిత్రతను జయించడంలో బలవంతులు. అది దేవుడు చూస్తున్నది. వాక్యం చెప్పడంలో బలవంతుడు, పని చేయడంలో బలవంతుడు, ఇవన్నీ ఓకే. ప్రవర్తనలో బలవంతులమా కాదా? నడవడికలో బలవంతులమా కాదా? పరిశుద్ధతలో బలవంతులమా కాదా? చూస్తున్నాడు దేవుడు చూస్తున్నట్టుగా మనం కనిపిస్తున్నామా? దేవుడు అంచనాలకు తగినట్టుగా మనం కనపడుతున్నావా లేదా? ఆలోచించండి. అందుకే సాధకము ప్రాక్టీస్ చేయాలి అంటున్నాడు. ప్రాక్టీస్ చేయండి. ఈ రోజు నుండి ప్రాక్టీస్ మొదలు పెట్టండి. ఎందుకు సాధించలేరో చూడండి, ఎందుకు గెలవలేం మనం.
ఎందుకు అధిగమించలేం మనం ఈ లోకాన్ని? ఎందుకు శరీరాశను, ఎందుకు నేత్రాశను, ఎందుకు జీవపు డంబాన్ని, ఈ లోకంలో ఉన్న ఈ సమస్త ఆకర్షణను మనం ఎందుకు అధిగమించలేం? మనం సాధించగలం. దేని బట్టి చెప్పొచ్చు? మనం నమ్ముకున్న మహానుభావుడు సాధించాడు. ఆయన సాధించి మనకు ఒక మార్గాన్ని చూపించాడు. ఎస్, మీరు కూడా సాధించగలరు అంటున్నాడు ఆయన. అందుకే మనం సాధిస్తున్నట్టుగా ఆయనకి కనబడుతున్నది ఈ ప్రభువుకి. అదే చెబుతున్నాడు, యవనస్తులారా మీరు బలవంతులు, మీరు బుద్ధి బలం కలిగిన వాళ్ళు, మీరు జ్ఞానం కలిగిన వాళ్ళు, మీరు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగిన వాళ్ళు, మీరు సాధించగలరు. మీరు అనుకుంటే జరగనిదంటూ ఏదీ లేదు, మీరు మొదలు పెట్టండి అంటున్నాడు ఆయన. తడబాటు వచ్చిందా? నో ప్రాబ్లం, నడుస్తున్నాం, పరుగు పెడుతున్నాం. సైకిల్ నేర్చుకుంటున్నప్పుడు మనం ఎన్నోసార్లు పడిపోతూ ఉంటాం. రన్నింగ్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఎన్నోసార్లు తొట్టులు పడుతూ ఉంటాం. ఒకవేళ ఈరోజు నువ్వు నిలబడలేకపోయావా, ఈరోజు సాధించలేకపోయావా, ఈరోజు ఆలోచన అడ్డుకట్ట వేయలేకపోయావా, రేపు తప్పనిసరిగా నువ్వు సాధించగలవు. అందుకే ప్రయత్నాన్ని విడిచిపెట్టకూడదు. ఎప్పుడు అంటున్నాడు? సాధించాలి, సాధించాలి, ప్రయత్నించాలి, కృషి చేయాలి, కృషి చేయాలి, కృషి చేయాలి. ప్రయత్నించండి, మొదలు పెట్టండి, సాధించగలరు. అందుకే యేసుక్రీస్తు గారు ఏమంటున్నారు? ప్రకటన గ్రంథము, ప్రభు ఏమంటున్నాడు చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనమా? నేను జయించాను. నేను జయించిన వాడిని ఎప్పుడు జయించావు ప్రభువా? యవ్వన వయస్సులో జయించాను. హృదయం నుండి ఒక్క చిన్న చెడ్డ ఆలోచన రానివ్వలేదు. ఈ శరీరం నుండి చిన్న తప్పుడు కోరికను బయటకు రానివ్వలేదు. నా ఆలోచనలో కానీ, నా చూపులో కానీ, నా మాటలో కానీ ఎక్కడా చిన్న పాపము దొరలలేదు. నా నోట ఏ కపటము లేదు. నేను జయించాను. యవ్వనంలో ఉండగానే జయించాను. నేను జయించాను కాబట్టి నా వలే జయించు వాడిని అంటున్నాడు. చూసారా? నా వలే జయించువాడిని. జయించలేని వాళ్ళమైతే ఈ మాట మనతో ఎందుకంటాడండి? మన వల్ల సాధ్యం కానప్పుడు ఆ మాట ఆయన మనతో ఎలా చెబుతాడు అసలు? అంతేగా? మీరు మీ రక్తాన్ని చిందించండి, మీ రక్తము వలన పాపాలు పరిహరింపబడతాయి అనే మాట ఆయన మనకు చెబుతాడా? మనకు చెప్పడం. ఎందుకంటే అది మన వల్ల కాదు, అది ఆయన వల్లే సాధ్యం అవుతుంది. మన వలన సాధ్యమయ్యేదేదో అదే చెబుతున్నాడు ఆయన. నేను జయించిన ప్రకారము మీరును జయించు వానిని నా తండ్రితో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను, కూర్చోబెట్టుకుంటాను అంటున్నాడు. అలా మనం వెళ్ళాలి అంటే ప్రాక్టీస్, సాధకము, అభ్యాసము, 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 ప్రాక్టీస్, ప్రాక్టీస్. ఇవాళ అవ్వలేదు, రేపు ఖచ్చితంగా అవ్వాలి. రేపు పూర్తయిపోయింది, ఎల్లుండి మరొక దాన్ని ప్రారంభించాలి. జరత్వాన్ని విడిచిపెట్టాలి, శరీర కార్యాలను విడిచిపెట్టాలి. ఇలా ఒక్కొక్క దాన్ని ఓడించుకుంటూ మనం వెళ్ళి మనం మరణించే నాటికి పరిశుద్ధులము, నిర్దోషులముగా దేవుని ఎదుట నిలవాలి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు బాల్యం నుండి వాక్యం నేర్చుకున్నాడు కాబట్టి ఆయన వయసు వచ్చే నాటికి ఆయన సాధించగలిగాడు, పోరాడగలిగాడని మనం సర్ది చెప్పుకుంటున్నాం. బాల్యము నుండి వాక్యము నేర్చుకోకపోయినప్పటికీ కూడా దేవునిపై అంకిత భావము, సాధించాలి అనే తపన, పట్టుదల, అభ్యాసము, కృషి కనుక మనలో ఉంటే మనమే గొప్పవాళ్ళము, మనమే క్రీస్తు చెంతకు వెళ్ళగలిగే వాళ్ళము, మనమే క్రీస్తు పక్కన సరసన తండ్రి సింహాసనం ముందు కూర్చోగలిగే సామర్థ్యం ఉన్న వాళ్ళం అవుతాము. కాబట్టి ఆలోచించండి, ప్రయత్నించండి, మొదలు పెట్టండి, సాధకము చేయండి. ఒకసారి మరలా ఆలోచన చూద్దాం. తిమోతికి చెప్పింది చూసి మనం ముగించుకుందాం. ఇక ఏమంటున్నాడు తిమోతితో మాట్లాడుతూ? 1 తిమోతి 4వ అధ్యాయం 7వ వచనం కదా. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకో. 15వ వచనం నీ అభివృద్ధి దేనిలో అభివృద్ధి? ఆర్థిక అభివృద్ధి, ప్రాస్పరిటీ గురించి మాట్లాడుతున్నాడా? నీ అభివృద్ధి దేనిలో అభివృద్ధి? నీ ఆత్మ విషయంలో అభివృద్ధి, నీ ప్రవర్తనలో అభివృద్ధి అందరికీ తేటగా కనపడాలి. తిమోతి, నీ అభివృద్ధిని చూసి అనేక మంది గర్వపడాలి, అనేకులు నీ చెంతకు వచ్చి నీ శిష్యరికంలో తాము కూడా అభివృద్ధి చెందాలి అంటున్నాడు. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడనిమ్ము. వీటిని మనస్కరించు అనగా వీటి మీద నీ మనస్సు పెట్టు.
వీటి ఎందే సాధకము సాధకము ప్రాక్టీస్ 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 చెయ్యి ప్రాక్టీస్ చెయ్యి ప్రాక్టీస్ చెయ్యి సాధకము సాధకము సాధకము. కాబట్టి సాధించగలం. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు కాదు, అది వాళ్ళకి అంతవరకు మాత్రమే అర్థమైంది. కానీ ఒక క్రైస్తవుడు కృషి చేస్తే వాడు క్రీస్తు వలె మారగలడు. అలాగా ఈ ప్రపంచంలోని ఎవరైనా మనుషులు క్రీస్తు వలె మారగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ విద్యార్థులని తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన ఆత్మీయ తండ్రి మనకు మహాజ్ఞానాన్ని నేర్పించాడు. ఆ జ్ఞానాన్ని పట్టుకుని మనం గనక సాధన చేస్తే ఖచ్చితంగా ఆ తండ్రి చెంతకు మనం చేరుకోగలం, ఆ క్రీస్తు సరసన మనం నిలబడగలం. కాబట్టి ప్రారంభించండి ఈ రోజు నుండి. దేవుని పిల్లలారా, నిరుత్సాహపడకండి, తొలగిపోతున్నామని భయపడకండి. సాధించి తీరాలి అనే పట్టుదలతో అడుగు ముందుకు వేయండి. రాబోయే భవిష్యత్తు మీదే. ఇది పాఠం. అర్థమైంది అనుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన కన్న తండ్రి, పరలోకమందున్న మా నాయన, మీ బిడ్డలకు కొన్ని నిజాలు తెలియచేశాను, విన్నారు. సాధకము ఎంత అవసరమో మీ పిల్లలకు వివరించాను. విన్న మాటలను విడిచిపెట్టి తమను తాము మోసగించుకొని బ్రతకక సమస్త అపరిశుద్ధతను విసర్జించి మీరు చెప్పిన వాటన్నిటినీ సాధించి క్రీస్తు వలె మీ చెంతకు చేరగలిగే శక్తి సామర్థ్యాలు, ఆలోచన, అంకిత భావము మీ బిడ్డలందరికీ అనుగ్రహించండి. విలువైన వాక్కులు బోధించడానికి మీ కుమారుడు ఏర్పాటు చేసిన ఈ సమావేశాన్ని బట్టి మీకు ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం. తండ్రి, మీ కుమారుల వెంకటేశ్వర్లు గారికి దీర్ఘాయుషును, సంపూర్ణ ఆరోగ్యమును, మరిన్ని కార్యక్రమాలు జరిగించగలిగే ఓర్పును, ధైర్యమును ప్రసాదించండి. మహాజ్ఞానాన్ని మాకు బోధించిన మా ఆత్మీయ తండ్రిని బట్టి మీకు ధన్యవాదములు. ఆయనకు దీర్ఘాయుషును, సంపూర్ణ ఆరోగ్యమును ప్రసాదించండి. నాయన, ఈరోజు చివరి రోజుగా, చివరి సభలో మేము మాట్లాడబోతుండగా తండ్రి, మీ సహాయతను మాకు ఇవ్వమని, విశేష జ్ఞానమును మీ బిడ్డలకు నేర్పించగలిగే భాగ్యమును మాకు ప్రసాదించమని కోరుకుంటూ, సమావేశమైన మీ బిడ్డలందరినీ చల్లగా చూడమని, దేవా, కార్యక్రమం కొరకు కష్టపడుతున్న మీ బిడ్డలందరినీ నాయన మీ రెక్కల చాటున భద్రపరచమని మిమ్మల్ని కోరుకుంటూ, ప్రాధేయపడుతూ, క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. వందనాలు.